నిన్న దుబాయ్ వేదికగా పాకిస్తాన్తో జరిగిన ఏషియా కప్ మ్యాచ్లో మన టీమిండియా ఆ టీంను ఎంతలా చిత్తకొట్టోడించారో నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మన వాళ్ళు ఒక భారీ విక్టరీ కొట్టారు. అయితే ఈ మ్యాచ్లో మన టీమిండియా ప్లేయర్స్ పాకిస్తాన్ టీంను తమ గేమ్తో మాత్రమే అవమానించలేదు, ఇంకా చాలా అవమానించారు. మ్యాచ్కు ముందు వాళ్ళని అవమానించారు అండ్ మ్యాచ్ అయిపోయిన తర్వాత కూడా ఆపరేషన్ సింధూరి టైంలో పాకిస్తాన్ ప్లేయర్స్ చేసిన పనికి బుద్ధి వచ్చేలా కౌంటర్ ఇచ్చారు. సో ఈ వీడియోలో అయితే వీటన్నింటి గురించి మాట్లాడుకుందాం. అండ్ ఆల్సో పాకిస్తాన్ కెప్టెన్ పోస్ట్ మ్యాచ్ ఇంటర్వ్యూకి ఎందుకు రాలేదో దాని గురించి కూడా మాట్లాడుకుందాం. అలాగే పాకిస్తాన్ హెడ్ కోచ్తో పాటు వాళ్ళ బోర్డు కూడా కొన్ని కామెంట్స్ చేశారు, వీటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. అండ్ దెన్ ఫైనల్లీ మన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఎందుకు హ్యాండ్ షేక్ అవ్వలేదో దానికి కూడా రీజన్ చెప్పాడు, అనేది కూడా డిస్కస్ చేసుకుందాం. ఎనివే ముందుగా పాకిస్తాన్ టీంకి జరిగిన ఫస్ట్ అవమానం గురించి మాట్లాడుకుందాం. సో జనరల్గా ఇలాంటి మల్టీనేషనల్ టోర్నమెంట్స్లో మ్యాచ్ ఆడే ముందు నేషనల్ యాంథమ్స్ ప్లే చేస్తారు. అంటే రెండు జట్ల ప్లేయర్స్ గ్రౌండ్లోకి వస్తారు అండ్ దెన్ రెండు దేశాల యొక్క నేషనల్ యాంథమ్స్ ప్లే చేస్తారు ఒకదాని తర్వాత ఒకటి. అయితే ఈ మ్యాచ్కి ముందు పాకిస్తాన్ నేషనల్ యాంథమ్ ప్లే చేసే ముందు వాళ్ళకు ఒక అవమానం జరిగింది. అదేంటంటే దుబాయ్